అందరికీ నమస్కారం. ఇవాళ మన స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. జై శ్రీమన్నారాయణ. 2025 ఫిబ్రవరి మాసం కన్యారాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు? ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి? ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? ఖచ్చితంగా ఈ కన్యారాశి వాళ్ళకి చాలా బాగుంది. ఎంత అంటే అందుకే గ్యాప్ ఇచ్చాను. అంటే వాళ్ళు సస్పెన్స్లో ఉంటారు కదా అని చెప్పి చాలా బాగుంది, అదృష్టం అని చెప్పొచ్చు. వీళ్ళకి ఏదో నిధి నిక్షేపాలు, పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఆస్తులు కలిసి వచ్చాయనుకోవచ్చు. కాకపోతే వీళ్ళకి పూర్వీకుల నుంచి వచ్చి ఆస్తు రాదు. కన్యారాశి వాళ్ళకి పూర్వీకుల నుంచి వచ్చి ఏదైనా వచ్చింది, కానీ అవి బాధలు, కష్టాలు, కన్నీళ్లు, లేకపోతే బాధ్యతలు, అప్పులు ఇవే ఉంటాయి పూర్వీకుల నుంచి. ఆస్తులు అయితే ఇచ్చినట్టు కన్యారాశి వాళ్ళకి నేను చూడలేదు ఇంతవరకు, రావు కూడా అవి వచ్చినట్టే ఉంటాయి. అయితే కన్యారాశి వాళ్ళ గ్రహస్థితి ఈ మాసంలో బాగుంది. కన్యారాశి వాళ్ళకి కుజుడు ఉన్నాడు. కుజుడు వచ్చేసి మనకి మే నెల వరకు ఉంటాడు. అలానే మనకి కుంభరాశిలోనే మనకి శని భగవానుడు ఉన్నాడు. అలానే మనకి ధనుర్మాసం నుంచి మకర రాశిలోకి రవి భగవానుడు ఉన్నాడు. రవి భగవానుడు 16వ తారీఖు నుంచి 14వ తారీఖు నుంచి మారుతాడు. 14వ తారీఖు ఫిబ్రవరి నుంచి మారుతాడు. కాబట్టి ఎవరైతే ఈ కన్యారాశి వాళ్ళు ఉన్నారో ఈ కన్యారాశి వాళ్ళకి ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి ఒక రకమైన అదృష్టం అని చెప్పొచ్చు. ఇప్పటివరకు మనము వీళ్ళకి అదృష్టం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఆగస్టులో స్టార్ట్ అయింది. 2024 ఆగస్టులో స్టార్ట్ అయినటువంటి అదృష్టం మెట్టుమెట్టుగా వస్తూ ఉంది. కొంతమందిలో రాకపోవచ్చు, అది వాళ్ళ గ్రహస్థితో, వాళ్ళ ఒక కర్మలో, వాళ్ళ ఒక పాపాలో, వాళ్ళ ఒక పూర్వీకుల శాపాలో, అలా వాళ్ళ దశలు అంతర్దశలు ఏమైనా ఉంటే అట్లా ఉండొచ్చు. అందరికీ వస్తాయి అని కాదు. కన్యారాశి వాళ్ళకి మామూలుగా జెన్యూన్గా అన్ని రకాలు వాళ్ళకి బాగుంది అంటే వాళ్ళకి ఎలాంటి ఇప్పుండిజాలు, బ్లాక్ మ్యాజిక్స్, అలాంటి చేతబడులు, ఇలాంటి గొడవలు లేని వాళ్ళకైతే బాగానే ఉంది. కోర్టు వ్యవహారాలు ఆల్రెడీ నలిగిపోయిన వాళ్ళకి, మురుమతుల్లో ఉన్న వాళ్ళకి, జైల్లో ఉన్న వాళ్ళకి మనం ఏం చేయలేం. వాళ్ళ గ్రహస్థితిని బట్టి చూపించుకోవాల్సి వస్తుంది. అది సమీప దూరంలో ఉన్న గురుగారి దగ్గర చూపించుకుంటే, వాళ్ళ దగ్గర పరిహారాలు తీసుకుంటే వాళ్ళకు కూడా వర్తిస్తుంది. యోగాలు వరిస్తున్నాయి గురుగారు. వీళ్ళకి మృత్యుంజయ యోగం అని ఉంది. మృత్యుంజయ యోగం అదే మనం అనుకుంటుంది. ఇది వీళ్ళకి ఎప్పటి నుంచి వస్తుంది అంటే ఇది 21 రోజు ఉంటుంది. ఈ మృత్యుంజయ యోగం అనేది 21 రోజు ఉంటుంది. ఈ 21 రోజు ఎప్పటి నుంచి 14వ తారీఖు నుంచి మొదలవుతుంది. ఏదైతే మనకి 14వ తారీఖు ఉందో ఫిబ్రవరి 14వ తారీఖు నుంచి ఈ యోగం మొదలవుతుంది. అంటే ఫిబ్రవరి 14 నుంచి మొదలవుతుంది కాబట్టి ఈ మార్చి మొదటి వారం వరకు కూడా ఈ యోగం అనేది వర్తిస్తుంది. యోగం కూడా వీళ్ళకి ఎంతవరకు వర్తిస్తుంది అంటే ఏదైనా శత్రు భయం కానీ, శత్రుపీడ, శత్రు ఏది ఉంటుంది కదా, వీటి మీద ఏదైనా వీళ్ళు ఉంటారు, గేమ్స్ ఆడుతుంటారు. గేమ్స్ అంటే బెట్టింగ్లు కాయటం కాదు, పేకాట్లు ఆడటం కాదు, కోడి పందాలు, పేకాట్లు ఇవి గేమ్స్ కాదు. గేమ్స్ అంటే వరల్డ్ వైడ్గా ఆడేటువంటి ఫుట్బాల్, వాలీబాల్, క్రికెట్ ఛాంపియన్షిప్స్ అంటారు అంతే తెలుగులో, ఇంగ్లీష్లో అయితే. ఇలాంటివి ఏదైనా ఉంటే చెస్ అంటే ప్రభుత్వాలకి, గవర్నమెంట్కి, ఇంకొకళ్ళు కూడా దాన్ని ఇంప్రెస్ తీసుకునే దానికి ఉపయోగించేటువంటి గేమ్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి గేమ్స్లు ఏవైనా ఉంటే రాణిస్తారు. పోటీ పరీక్షలు ఏమైనా ఉంటే రాణిస్తారు. ఇది మృత్యుంజయ కాబట్టి లారీకి ఎదురుగానో ట్రైన్కి ఎదురుగా నిలబడితే నేను బతుకుతానని కాదు. అలాంటి పరిస్థితులు, ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే కూడా వాటి నుంచి బయటపడేటువంటి అదృష్టం, అవకాశం ఉన్నది. అది మృత్యుంజయ యోగం. ఆ మృత్యుంజయ యోగం అంటే హనుమాన్ దగ్గర నుంచి వస్తుంది. మృత్యుంజయ అంటే శివుడి భగవానుడు. వీళ్ళిద్దరి కలిసి ఉండేది హనుమాను. శివపార్వతులు కలిసిందే హనుమాను. అందుకని హనుమాన్ యొక్క మృత్యుంజయ, అలానే శివపార్వతుల యొక్క మృత్యుంజయ, కుమారస్వామి, అయ్యప్ప స్వామి వీళ్ళందరూ కూడా మృత్యుంజయులు అదైతే ఉన్నారో వీళ్ళకు కూడా ఈ కన్యారాశి వాళ్ళకు మృత్యుంజయ యోగం అని ఉందన్నమాట. అయితే ఈ మాసంలో ఈ వీళ్ళకి ఆ మృత్యుంజయ జపం కానీ, మృత్యుంజయ హోమం కానీ చేయించుకుంటే ఇంకా మంచి జరుగుతుంది. ఎవరైనా ఆర్థిక స్థితిగతుల్లో ఉన్న వాళ్ళు, ఎవరైనా డబ్బు ప్రకారంగా కానీ, రాజకీయ రంగాల్లో వెళ్ళాలని కానీ, ఏదైనా మంచి స్థాయికి వెళ్ళాలనుకున్న వాళ్ళు, విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, ఆరోగ్యం బాగా క్షీణించిన వాళ్ళు కూడా ఈ మృత్యుంజయ హోమం గనక ఈ ఫిబ్రవరి మాసంలో గనక వీళ్ళు నిర్వర్తించినట్టయితే అప్పు తెచ్చి కాదు, దక్షిణామూర్తికి దర్శనం చేసుకున్నా, దక్షిణామూర్తికి అభిషేకం చేసుకున్నా కూడా అదే పుణ్యం వస్తుంది. అవి కూడా దొరకనప్పుడు నవగ్రహాల్లో గురుగ్రహానికి, బుధగ్రహానికి, శని భగవానుడికి అభిషేకం చేసుకుంటే అదే ప్రతిఫలం ఉంటుంది. వాళ్ళ స్థాయిని బట్టి ఆ మృత్యుంజయ జపం, మృత్యుంజయ హోమం చేయించుకుంటే మరీ మంచి జరుగుతుంది. ఎక్కడో ఉండిల్లో పోయి కోట్ల రూపాయలు దానం చేసే కన్నా ఇలాంటి హోమాలు జపాలు చేయించుకోవడం ద్వారా బ్రాహ్మణోత్తముడు బాగుపడతాడు, అలానే కొంతమంది బాగుపడతారు. అలానే ఈ హోమం చేయించుకోవడం వల్ల చేయించుకున్నటువంటి కన్యారాశి వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది. అది అవకాశం ఉంటే చేయించుకోవాలి. అప్పులు తీసుకొచ్చి ఎలాంటి హోమాలు, జపాలు, తపాలు, యాగాలు, యజ్ఞాలు
పూజలు, ప్రసాదం, నైవేద్యం కూడా అప్పు తీసుకొచ్చి చెయ్యకూడదు. ఇది అన్ని రాసుల వారికి వర్తిస్తుంది. అప్పు చేయొద్దు, అప్పు ఇవ్వద్దు. ఇది మాత్రం 2025 సంవత్సరంలో ప్రతి రాశి వారు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అప్పు చేయొద్దు, అప్పు ఇవ్వద్దు. వీటి ద్వారా ఖచ్చితంగా శత్రు భయ ఉంటుంది. అప్పు ఇచ్చిన వాడికి ఆ ప్రతిఫలం ఉంటుంది, తీసుకున్న వాడికి ఉండదు. అప్పు తీసుకున్నామా ఐపీఎల్ పెట్టుకోవాల్సిందే. ఏ రాశి వాళ్ళైనా సరే అప్పు తీసుకోవడం ద్వారా శత్రు భయం పెరుగుతుంది. ఇంకోళ్ళ దగ్గర ఖచ్చితంగా లొంగాల్సి వస్తుంది. ఆ అప్పు తీర్చలేని పరిస్థితి వస్తుంది. అప్పు వల్ల అన్ని గ్రహాల దోషాల కన్నా అప్పు దోషం, రుణ దోషం చాలా పెద్ద దోషం. ఆ దోషానికి మించింది ఏ దోషం లేదు. నరదిష్టి, నరఘోష ఎలా అయితే ఉన్నాయో అప్పు తీసుకోవడం కూడా అంతే దోషం ఉంది. మనం రాణించలేము, ఎదగలేము కూడా. కన్యారాశి వాళ్ళు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది, మీకు ఎంతవరకు స్థాయి ఉందో అంతవరకు మాత్రమే చేసుకుంటే కన్యారాశి వాళ్ళు ఈ ఫిబ్రవరి మాసంలో పెళ్లిళ్ళు కానివ్వండి, పేరంటాలు కానివ్వండి, ఇంట్లో ఫంక్షన్స్ కానివ్వండి, ఏదైనా సెలబ్రేషన్స్ కానివ్వండి, దాని అన్నింటిలో కూడా పెత్తనం చలాయించేదానికి ఆస్కారం ఉంది. అందులో బాధ్యత పూరితంగా చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా ఇంట్లో శుభకార్యాలు అయ్యేటువంటి దాంట్లో పాల్గొని చురుగ్గా పాల్గొనేటువంటి అవకాశం కూడా బాగా కనిపిస్తుంది. కాబట్టి దాని తగ్గట్టుగా ఉండాలి. అందరికి ఆదర్శంగా ఉంటారు కన్యారాశి వాళ్ళు. కాబట్టి ఆ ఆదర్శానికి మూలంగా ఉండాలి. ఈ కన్యారాశి వాళ్ళకి మరీ అదృష్టం కలిసి వచ్చేలా ఉంది. కాబట్టి ఈ యొక్క మాసంలో పూర్వీకుల ఆస్తులు కానివ్వండి, పూర్వీకుల ఏదైతే సంపాదించి పెట్టినటువంటి ఆస్తులు కూడా వచ్చేటానికి అవకాశం ఉంది. కాబట్టి మనం అనుకున్న మొదట్లో ఆస్తులు ఏవి వచ్చినట్టు నేను చూడలే కన్యారాశి వాళ్ళు కానీ ఈ మాసాలు కనిపిస్తున్నాయి. కానీ అందుకోసమే నిధి నిక్షేపాలు కానీ ఉంటే వాటి ద్వారా మీరు ఏదైనా ముందుగా పెట్టుబడి పెట్టాలని ఎవరైనా చెప్పినట్టయితే కనుక వాటికి పెట్టొద్దు. అలానే స్థలాలు, గృహశోభ, ఫ్లాట్లు, ఏదైనా ఓపెన్ ఫ్లాట్స్ కొనాలనుకుంటే కనుక, పంట పొలాలు ఏదైనా కొనే అదృష్టం కూడా బాగా కనిపిస్తూ ఉంది. మీకు ఉన్నటువంటి దిక్కు నుంచి ఉత్తరం దిక్కును కానీ తూర్పు దిక్కును కానీ మీరు చూసినట్లయితే కనుక ఏదైనా స్థలాలు, ఏదైనా ఇళ్ళు కానీ తీసుకునే అవకాశం కూడా బాగా కనిపిస్తూ ఉంది. గ్రహరీత్యా అవకాశాలు బాగా కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడి నుంచినా ఇప్పుడు సపోజ్ ₹1 చెప్పినారనుకో, కన్యారాశి వాళ్ళు వెళ్ళడం వల్ల అది వీళ్ళు అనుకూలంగా చెప్పి అమ్మే రకంగా ఉంటారు. కాబట్టి ఈ నెలలో కనుక తీసుకునే పని అయితే అప్పు లేకుండా ఉన్నట్లయితే కనుక గృహశోభ కనిపిస్తుంది. కాబట్టి కన్యారాశి వాళ్ళు అందరికీ కాదు, కొంతమేర ఉంది. కాబట్టి ఎవరైనా తీసుకోవాలనుకుంటే కనుక ఫిబ్రవరి మాసం 2025 సంవత్సరంలో కన్యారాశి వాళ్ళు ఖచ్చితంగా గృహాలు కొనుక్కునేదానికి, ఫ్లాట్స్ కొనుక్కునేదానికి అర్హులుగా కనిపిస్తుంది. ఉత్తరం కానివ్వండి, తూర్పు వైపును కానివ్వండి, వాళ్ళు నివసించేటువంటి గృహాన్ని బట్టే ఉండాలి. నాకు ఆల్రెడీ సొంత ఇల్లు ఉందండి వేరే ఊరిలో, అది నాకు దక్షిణం ఉంది, నేను ఉత్తరం ఉంటున్నాను, నాకన్నా ఉత్తరం చూసుకోవాలంటుంది. అట్లా కాదు. మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ ఇంటి నుంచి ఉత్తరం వైపున, ఆ ఇంటి నుంచి తూర్పు వైపున చూసుకున్నట్టయితే మంచిగా కలిసి వచ్చేటువంటి అదృష్టం ఉంటుంది. ఆ మేర తీసుకుంటే మరీ మంచి జరుగుతుంది. అదే విదేశానికి ఎవరైనా ప్రయత్నం చేసే వాళ్ళు కానివ్వండి, అలానే ఏదైనా కొత్తగా వ్యాపారాలు చేయాలనుకున్న వాళ్ళకి కానివ్వండి, ఈ మాసం బాగా పరిగణిస్తుంది. 14వ తారీఖు తర్వాత, ఫిబ్రవరి 14 తర్వాత కనుక ఎవరైనా కొత్తగా వ్యాపారాలు పెట్టాలనుకుంటే చాలా బాగుంటుంది. టీ షాపులు కానివ్వండి, హోటల్స్ రంగాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా చేసుకుంటే ఫ్యాన్సీ షాపులు ఇలాంటి రంగాల్లో కూడా బాగా పరిగణిస్తుంది. బుక్ షాప్స్ ఇలాంటివి కూడా బాగుంటుంది. లేడీస్ ఎంపోరియం, ఆ 1 గ్రామ్ గోల్డ్, అలానే గోల్డ్ షాప్స్, సిల్వర్ షాప్స్ కూడా బాగా వస్తాయి. ఏదైనా అప్పు తెచ్చి చేయకూడదు. శారీస్ బిజినెస్ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఈ మాసంలో వీళ్ళు ప్రయత్నం చేయొచ్చు. మోడల్ ఫ్యాషన్ డిజైనర్ ఎవరైనా చేస్తుంటే కూడా వాళ్ళకి ఈ మాసంలో జాబులు కూడా వచ్చేలా ఉన్నాయి. ఫ్యాషన్ డిజైనర్ చేసేటువంటి కన్యారాశితో పాటు ఫ్యాషన్ డిజైనర్ చేసేటువంటి మనం అనుకున్నటువంటి ద్వాదశ రాశుల్లో 4-5 రాశులు కూడా ఇంకా కనిపిస్తున్నాయి. కాబట్టి దానిలో ఒకటి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకు కూడా ఫ్యాషన్ డిజైనర్ రంగాల్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా మంచి జాబ్ కానివ్వండి, మంచి కలెక్షన్స్ ఉండేటువంటి షాప్ కానీ పెట్టుకునేదానికి, మంచిగా రాణించేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఇంకా కన్యారాశి వాళ్ళకి మరింత ఫలితాలు వచ్చేలాగా ఉండాలనుకుంటే కనుక అన్ని రకాల గ్రహ దోషాలు పోయేసి పితృల శాపం కూడా పోవాలనుకుంటే కనుక ఈ యొక్క మహాకుంభమేళ ఇంకా ఉన్నది. మహాకుంభమేళ 13వ తారీఖు జనవరి 13 నుంచి స్టార్ట్ అయ్యి మనకి ఫిబ్రవరి 26 మాస శివరాత్రి వరకు ఉంటుంది. కాబట్టి ఈ ఫిబ్రవరి మాసంలో కూడా ఎక్కడైనా మీకు సమీప దూరంలో ఉన్నటువంటి కాలువల్లో కానీ, చెరువుల్లో కానీ, వాగులు, వంతలు ఏవైనా ఉంటే కనుక, నీటి పారుదల ఉంటే వాటిలో స్నానం ఆచరించినట్టయితే కనుక, వాటిలో పెద్దలకు చేయాల్సిన కార్యక్రమాలు ఏమైనా ఉంటే చేసినట్లయితే కనుక, కాకికి మీరు తినేటప్పుడు ఏదైతే ఉందో ఒక రోజు కాదు, ఈ మాసం మొత్తం కూడా మీరు చేయాల్సిన పరిహారం, మీరు తినేటువంటి ఒక రోజు మొత్తంలో మీరు తినేటువంటి మొదటి ముద్ద మార్నింగ్ టైంలో టిఫిన్ కానివ్వండి, మధ్యాహ్నం సమయంలో ఏదైనా లంచ్ చేసినా, నైట్ టైంలో డిన్నర్ చేసినా కూడా నైట్ టైంలో పెట్టకూడదు. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం లోపు మీరు ఏదైనా తిన్నారనుకోండి, ఒక్కసారి మాత్రమే, మార్నింగ్ మర్చిపోతే మధ్యాహ్నం మర్చిపోతే మధ్యలో, అట్లా ఒక్కసారి మాత్రమే పొద్దున్నే కనుక ఏదైనా తిన్నా ఒక ముద్ద తీయడం, అలానే మధ్యాహ్నం తిన్నా కూడా ఒక ముద్ద తీయడం ద్వారా మీకున్నటువంటి గ్రహరీత్య దోషాలతో పాటు పెద్దల నుంచి వచ్చిన పూర్వీకుల దోషం కూడా మీకు పోయేదానికి ఆస్కారం ఉంది. అది కాకి తినకలేకపోతే డస్ట్బిన్లో వేసేయచ్చు, దానివల్ల తప్పేం లేదు. పెట్టినంతసేపు ఆ గోడ మీదో మొత్తం మీదో ఆ బయట పెట్టేసి ఒక చిన్న గ్లాస్ వాటర్ పెట్టేస్తే ఆ దోషానికి పరిహారం అనేది ఇది చాలా పెద్ద పరిహారం.
ఇది అందరికి అనుకుంటారు ఇదేముంది ఇది చేస్తే సరిపోతుందా అని, కానీ ఇది సింపుల్గా ఉంటుంది. కన్యారాశి వాళ్ళకి అదృష్టాన్ని వరించేటువంటి పరిహారం అనమాట ఇది. అందులో మృత్యుంజయ యోగం ఉంది. ఈ మృత్యుంజయ యోగానికి కూడా కాకికి ఆహారం పెట్టాలి, పక్షులకు ఆహారం వేస్తే ఈ మృత్యుంజయ యోగం కూడా బాగా పరిగణిస్తుంది. అలానే పావురాలకి వీళ్ళు ప్రతి రోజున వేయచ్చు, లేదా ప్రతి బుధవారం రోజున పావురాలకి వీళ్ళకి సజ్జలు వేసినట్లయితే, కన్యారాశి వాళ్ళు పావురాలకు సజ్జలు వేసినట్టయితే కనుక ఒక గుప్పెడు చాలు, గుప్పెడు సజ్జలు తీసుకొని పావురాలకి వేసినట్టయితే, పావురాలు లేకపోతే కోళ్ళు, ఆ రెండు దొరకకపోతే వీళ్ళు దిష్టి తీసుకొని నీళ్ళలో పడేయటమే. ఇంకా రెండు లేకపోతే ఏం చేయలేం కదా. వీళ్ళకి వేసినట్టయితే కనుక వీళ్ళకి ఎప్పటి నుంచో బాధిస్తున్న ఆర్థిక స్థితిగతులు కూడా తొలగిపోయేసి నరదిష్టి, నరఘోష, ఆర్థిక స్థితిగతి, కుజదోషం, రాహుదోషం, శుక్రదోషం, కలత్రదోషం, కాలసర్పదోషం ఇవన్నీ కూడా కొంతమేర వెసులుబాటు వచ్చేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. వీళ్ళకి రావాల్సినటువంటి పరిహారాలు ఏవైతే చేసుకోవడం వల్ల వీళ్ళకి రావాల్సిన ఆ దేవత దేవుని కృపా కటాక్ష వీక్షణాలు కూడా వీళ్ళ మీద ఉండేసి ఆ పూర్వీకుల శాపం కూడా వీళ్ళు తొలగిపోయేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ మేర వీళ్ళు చిన్న చిన్న దోషాలకు పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. ఏదైనా విష్ణు ఆలయంలో ఒక పూట, విష్ణు ఆలయంలో ఒక 5 కొబ్బరికాయలు మాసం మొత్తంలో కనుక ఏకాదశి రోజు కానివ్వండి, శనివారం కానివ్వండి, విష్ణు ఆలయంలో ఒక 5 నారికేళాలు సమర్పించినట్లయితే కనుక వీళ్ళకి ఉన్నటువంటి గ్రహరీత్య దోషాలు, ప్రకృతి దోషాలు, వాత పిత్త కప దోషాలు కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసుకుంటే కూడా వీళ్ళకి బాగుంటుంది. అలానే మనం ప్రతి మాసం ఇస్తున్నట్టుగానే ఈ కన్యారాశి వాళ్ళకి కూడా ప్రతి మాసం అందరికి ఇస్తున్నట్టుగా నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది గ్రహాల నుంచి తీసినటువంటి నెంబర్స్. ఏదైతే గ్రహం తక్కువ దోషంలో ఉందో ఆ ఒక చెడు దృష్టి పోయేసి శుభ దృష్టి ఉండేందుకు ఈ నెంబర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ నెంబర్ని ప్రతిరోజు పఠించినట్టయితే మంచి జరిగేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించిన నెంబర్ ఏంటంటే 9653 181. ఇది ఫ్యాన్సీ నెంబర్ కాదు, గ్రహాల నుంచి తీసిన నెంబరు. ఇది రవి భగవానుడిది, శని భగవానుడిది, అలానే గురువు, అలానే బుధుడు, అలానే శుక్రుడు, అలానే కేతువు, ఈ 5, 6, 7 నెంబర్లు ఏవైతే ఉన్నాయో ఏదైతే గ్రహానికి సంబంధించి ఎంత దోషం అయితే ఉంటుందో దానికి సంబంధించిన నెంబర్ ఏ ఉంటుందన్నమాట. ఈ 9 కావచ్చు, 6 కావచ్చు, 5, 3 కావచ్చు, ఈ నెంబర్లన్నీ కూడా మీరు ప్రతిరోజు కనుక పఠించినట్లయితే మంచి అదృష్టం కలిసి వచ్చేదానికి కూడా ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఇది 109 టైమ్స్ ప్రతిరోజు మీరు పారాయణ రూపంలో చేసుకున్నా మంచి జరుగుతుంది. చేతిలో జీడిపప్పు కానీ, అలానే బాదం పప్పు, అలానే అంజీరు, ఈ 3 కూడా పెట్టుకుంటే పర్వాలేదు. కిస్మిస్ కూడా తీసుకోవచ్చు. ఈ 4లో ఏదైనా ఒక్కటైనా సరే, ఏదో 4 అయినా సరే చేతిలో పెట్టుకొని ఈ నెంబర్ని 109 టైమ్స్ చదువుకొని అవి మనం తినడం ద్వారా మనలో ఉన్నటువంటి వాతపిత్త కఫంతో పాటు మనలో ఉన్నటువంటి రుమ్మతులు ఏవైతే ఉన్నాయో అవి కూడా తొలగిపోయేదానికి, నరఘోష కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ఈ మేర ప్రయత్నం చేసుకోవచ్చు. వాటర్ గ్లాస్ పెట్టుకుంటే ఆ వాటర్ని మొహం కడుక్కున్నా, ఆ వాటర్ స్నానం చేసే వాటర్లో కలుపుకున్నా కూడా మనలో ఉన్నటువంటి చెడు దోషాలు అన్నీ కూడా పోయేదానికి బాగుంటుంది. కాబట్టి ఈ మేర ఈ ఫిబ్రవరి మాసం మొత్తం 2020 సంవత్సరంలో కన్యారాశి వాళ్ళు బాగా రాణిస్తారని నేను కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.